నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనార్టీలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి గెలిపించండి. ఇఫ్తార్ విందులో విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, కేకే రాజ్. విశాఖ దక్షిణంలో 27న ప్రచార శంఖం పూరిద్దాం. ఈసారి ప్రత్యర్థుల పునాదులు కదులుతాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ. విశాఖలో ఘనంగా హోలీ సంబరాలు. ఆర్కే బీచ్ లో సందడి చేసిన చిన్నారులు, యువకులు. గ్రేటర్ విశాఖ 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీ మసీదు వీధిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు, కార్పొరేటర్ అల్లా లీలావతి శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్ష ఉపసంహరణ సందర్భంగా సాయంత్రం ముస్లింల కోసం పలు రకాల వంటకాలతో ఇఫ్తార్ విందు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ, కేకే రాజులు మాట్లాడుతూ ఈ మాసంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ, కేకే రాజులు స్థానిక మైనార్టీ నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, ఐహెచ్ ఫరూకీ, కార్పొరేటర్లు బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, కె అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. उत्तर नियोजकवर्ग परिशीलकुलु आलम एमपी, माजी एमपी हैं परवरदिगार आलम, तो अपने हबीब जो मुसलमानों की हमेशा मदद करती है, इसी तरह से అందరికీ పరిచయస్తులే. నేను ప్రత్యేకంగా కేకే రాజు గారి గురించి చెప్పాల్సిన అవసరం. मेहरबानी फरमाकर ऐसा मस्जिद का प्रेसिडेंट, मस्जिद का కేకే రాజు గారు సోదరుడు రేపు రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు నన్ను ఎంపీగా నిలబడమని నాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైము మరి ఒక మహిళకి అవకాశం ఇస్తూ ఒక బీసీని, మైనార్టీని ఎక్కడ కూడా పెద్ద తరహాలో ఈరోజు వారిని ఈరోజు సొసైటీకి బ్యాక్ బోన్ లాగా నిలబెట్టారనే ఆలోచనతోనే మనందరికి కూడాను ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎంపీగా నేను నిలబడడానికి ఈరోజు మీ ముందుకి నన్ను పంపించారు. మిమ్మల్ని నేను ప్రత్యేకించి మీ సోదరిని, నా కన్నవారు మా తండ్రి గారు నివాసం ఉంటున్నది కూడా ఇక్కడే, నేను విశాఖపట్నం వాస్తవరాలని మీ ఆడబడుచుని. నాకు మెట్టినీళ్ళు బొత్స సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు. మరి మ్యారేజ్ అయిన తర్వాత మెట్టినీళ్ళు నాకు విజయనగరం, పుట్టినీళ్ళు విశాఖపట్నం. సో మా సోదరులు శ్రీని గారు కూడా, బాణాల శ్రీని గారు కూడా ఇందులో. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎలక్షన్ ప్రచార శంఖం ఈ నెల 27వ తేదీ బుధవారం మోగించనున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం అసిల్ మెట్టా ఎమ్మెల్యే కార్యాలయంలో దక్షిణ పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. ఎలక్షన్ ప్రచార కార్యక్రమానికి పలు సూచనలు, సలహాలు చేశారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుకి 3 రోజులు చొప్పున 14 వార్డులు భారీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మే 10వ తేదీ వరకు దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డులలో ప్రచారం విస్తృతంగా జరుగుతాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో 5 ఏళ్లు నిత్యం ప్రజలతోనే ఉన్నామన్నారు. ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారం, వారంలో 4 పేషెంట్లను కలిసి ఆర్థిక సాయంతో పాటు భరోసా కల్పించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% ప్రజలకు చేరువ చేశామని, ఓటు అడిగే హక్కు మనకి మాత్రమే ఉందని, వైసీపీ 175 నియోజకవర్గాల్లో గెలుపులో మొట్టమొదటి స్థానంలో నిలిచేది దక్షిణం నియోజకవర్గమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
31వ వార్డు బాపానంద్ గారు వచ్చారు. 32వ వార్డు 31వ వార్డు నాయకులందరికీ కూడా 32వ వార్డు మూలే రామరెడ్డి గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 33వ వార్డు అంటే సీరియస్గా ఇది నాది బాధ్యత అని చెప్పేసి వస్తే కొంచెం మన వ్యూస్ ఒపీనియన్స్ మీ దగ్గరికి వస్తుంది. మనం ఎక్కడ ఉన్నామని చెప్పి మీరు నాకు తెలియజేస్తే దాని తగ్గ చేంజెస్ అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వార్డులోని సర్వీస్ రెడ్డి గారు రండి సార్ వెళితే నాకు చెప్తే దాన్ని మీ చుక్కలతో రొట్టి ఏది మీరు చేసేయలేదు కదా. మీరు మ్యాక్సిమం తిరగలుగుతారు కానీ తిరగడానికైనా సరే ఈరోజు ఏంటంటే గతంలో తిరిగింది వేరో ఇప్పుడు తిరిగింది వేరో. ఇప్పుడు తిరిగిన దాన్ని ప్రతి దానికి వెళ్తారు, మీరేమో వాళ్ళకైతే చేయగలుగుతారు. సో దయచేసి అందుకని మీటింగ్ అన్నాక మీరు వచ్చేస్తామంటే లేదంటే సాయంత్రం పూట నేను ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చేసారి ఇంకోసారి ఈ గ్యాప్ ఉంది సార్. దేశంలో నియంత పాలన నడుస్తోందని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేయడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. సోమవారం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర విచారణ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వంటి సంస్థలను పావుగా వాడుకొని వ్యాపారవేత్తల మీద ప్రయోగించి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి నిధులు అక్రమంగా సమకూర్చుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి సక్రమ మార్గంలో విరాళం ద్వారా సేకరిస్తున్న పార్టీ బ్యాంకు ఖాతాను నిలిపివేయడం దుర్మార్గ చర్య అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే నాయకులను కక్ష కట్టి ఈడీ, సిబిఐని ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, బీజేపీకి ఎన్నికలలో కాంగ్రెస్ న్యాయం ఎదుర్కొనే దమ్ము లేక ఇలా కుయిస్తులు పన్నుతుందని ఆమె విమర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ దేశంలో శక్తివంతమైన పార్టీ అని, వచ్చే ఎన్నికలలో నిలువరించే ప్రయత్నంలో భాగంగా దొంగదారులలో ప్రయత్నాలు మొదలు పెట్టిందని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనేక మార్పుల కోసం ఈ ప్రెస్ మీట్ మనం ప్రారంభిద్దాం. ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నింది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ గుత్తుల శ్రీనివాస్ గారికి, వజ్రపతి శ్రీనివాస్ గారికి ట్రస్ట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ ట్రస్ట్ ఇంకొక 24 ఒక నెల రోజుల్లోనే మీకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు. 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంట. ఇంకా 1993-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, ఆపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో.
మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ఈరోజు. అదే చెడుపై మంచిని గెలిచే ప్రతీకగా నిర్వహించే హోలీ వేడుకలను సోమవారం విశాఖ బీచ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. నగరంలోని ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, కైలాసగిరి, ఋషికొండ, రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా ఈ హోలీ సంబరాలు యువతి యువకులు పాల్గొని సందడి చేశారు. దీంతో సాగర తీరం రంగులమయంగా మారింది. మార్వాడీలు హోలీ పండుగ వారి సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు. హోలీ అంటే రంగులు పూసుకున్న తర్వాత బీచ్కి వచ్చి స్నానాలు చేస్తాం. ఈసారి అంతే హోలీ అని చెప్పి బీచ్కి వచ్చాం. ఏ ఫెస్టివల్ అయినా బీచ్కి వస్తాం. హోలీ కొద్ది ఫ్రెండ్స్తో మళ్ళీ అలాగ వచ్చాం. మధు అన్న, నీ పేరు? జాన్. జాన్. ఎక్కడ, ఏ ఊరు? ఇక్కడే వైజాగ్ జిల్లా పరిషత్. ఓకే రైట్. నీది? గాజువాక్ అన్న. గాజువాక్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. అవునా, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, సో అందుకే ఇక్కడికి వచ్చాను. హోలీ అంటే నేను అసలు అప్రెంటిస్ బ్యాచ్ మాది అంతా నా షిప్యార్డ్లోనే. సో మాదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చి సేమ్ జరుపుకున్నాం. సో ఈ ఇయర్ కూడా ప్లాన్. వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి అధ్వానంగా తయారైందని జనసేన నేత సాదిక్ పేర్కొన్నారు. విశాఖలోని సౌత్ లో గల జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లకు వారి పనితీరు రిపోర్టు కార్డు ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా అమలు కాలేదన్నారు. వైఎస్ఆర్సీపీకి మైనార్టీలు అంటే ఎంతో అభిమానం ఉండేదని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చినా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గతంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేవారని, ఇప్పుడు అది ఎక్కడా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఇమాంలకు గౌరవ వేతనం పెంచలేదని, ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో పలువురు ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు. కూర్చోండి, ఖాళీ ఉంటే కొంచెం జరగండి, కొంచెం ప్రయత్నించారు. అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ముస్లిం సంఘాలు అందరూ నమస్కారం. ఈరోజు ఈ విలేకరు సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి,
అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డ్ వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా, మార్కులు ఎన్ని వచ్చాయి ఏటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అలాగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు, ఏం చేయలేదు, ఒక స్పష్టత ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ముస్లిం మైనారిటీలకి అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు. ఆకాశం తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది. కడప జిల్లా ఒంటిమిట్టలో కుటుంబ ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలే అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఉమ్మడి పార్టీల బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఘనబాబు విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కడపలో పేద పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు చేసిన ఉదాంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై బాధ కలిగిందన్నారు. ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి, రాష్ట్రంలో విచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విచ్చలవిడిగా, నేను కూడా చూశారు కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం. మనవు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు. ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలో నడుస్తుందనేటువంటిది నిదర్శనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలోకి ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటివి ఏర్పడ్డం చాలా బాధాకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు యువతకి ఎంతో ఇంత ప్రమాదకరమైనటువంటి. రాష్ట్రంలో ఉన్న యువకుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవితను చదివేస్తుందన్న డ్రగ్ మాఫియాపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియా మొత్తం వైసీపీ నాయకుల చేతుల మీదుగా నడుస్తుందని, బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారని ప్రశ్నించారు. సిబిఐ అధికారులు విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని, అన్నపూర్ణానంద్రప్రదేశ్ ను డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్ కాంత్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, టీఎన్ఎస్ఎఫ్ గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు బోండా రవికుమార్, గోలగని శ్రీనివాసరావు, దాసేంద్ర సత్యనారాయణ, పవన్ కుమార్, కిరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈరోజు సుమారు 50,000 కోట్లు విలువ చేసేటువంటి గంజాయి
మన విశాఖపట్నం కోర్టులో దొరుకుతుంది. ఇంతకంటే దాంట్లో ఉందా? మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీని వెనకాల ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదయ్ ఎక్కువ అని చెప్పేసి దానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చినాయి. బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్ కోనము రామచంద్రరావు, అలాగే వీరభద్రరావు అన్నది సంధ్య యాక్వా ఎండి ఎవరంటే వీరభద్రరావు సమీప బంధువు వచ్చి ఈయన. విశాఖలో నిషేధిత ఈ సిగరెట్లను పోలీసులు భారీగా పట్టుకున్నారు. ఈ మేరకు ఆయా వివరాలను విశాఖ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫకీరప్ప మీడియాకు తెలిపారు. నగరంలోని ఓ కళాశాల వద్ద విద్యార్థులు ఈ సిగరెట్లను ఉన్నట్లు అందిన సమాచారంపై దాడులు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 723 ఈ సిగరెట్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా ఓ బస్సులో 3 పిస్టల్స్ 2 గన్లు కూడా తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. So it has microprocessor, then cartridge. Total 743 e-cigarettes of various brands and various sizes and shapes. సో ఈ మొత్తం విలువ ఒక 22 లక్షలు ఉంటుంది మార్కెట్లో. సో ఈ 743 ఈ సిగరెట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 3000 వరకు ఈ సిగరెట్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇవి నిషేధించబడిన వస్తువులు. సో ఈ సిగరెట్ అనేది ఏముంది, బేసికలీ దీంట్లో నికోటిన్ అని ఒక మత్తు పదార్థం ఉంటుంది, నికోటిన్. సో ఈ సిగరెట్ అంటే యాజ్ పర్ ఈ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ మీన్స్ an electronic device that heats a substance with or without nicotine and flavors to create an aerosol for inhalation and includes all forms of electronic nicotine delivery. జీవీఎంసీ సహకారంతో మురికివాడ ప్రాంతాలు నిరాశ్రయులకు అన్ని రకాలుగా ఆసరా కల్పిస్తున్నామని జీవీఎంసీ నిరాశ్రయ సెంటర్ మేనేజర్ ప్రగడ వాసు తెలిపారు. సోమవారం సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు జీవీఎంసీ నడుస్తున్న 3 నిరాశ్రయ సెంటర్ల ద్వారా 5567 మందికి నిరాశ్రయం కల్పించామన్నారు. ఈ సెంటర్లను సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ నడుపుతున్నామని, కనీసం కారణం చెప్పకుండా నోటీసు ఇవ్వకుండా ఉన్నతాధికారులకు తెలియకుండా మా సెంటర్ రికార్డులు తీసుకువెళ్లిపోయారన్నారు. తక్షణమే మా సంస్థకు తగిన గుర్తింపునివ్వాలని కోరారు. తక్షణమే జీవీఎంసీ పీడీ యాసిడి ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తక్షణమే వాస్తవాలను తెలుసుకుని మా రికార్డులను అందించాలని కోరారు. కరిగి పొగ రూపంలో బయటకు వెళ్ళిపోవడం సార్. మీ పొట్ట 1 నుండి పొట్ట లేదా స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పొట్ట కొన్ని ఇంచులు తగ్గిపోయే అవకాశం. ఎలా చూపిస్తారు చూపించారు. ఓపెన్గా మీరు ఎవరు ఎందుకు వచ్చారు నేను అడిగాను. శ్రీనివాసరావు అడిగాను అక్షర తెలుగులో పనిచేస్తున్న ఒక పద్ధతి. ఎందుకంటే అక్కడ ఏదో వాళ్ళు వెళ్ళి విజిట్ చేశారు, అప్పచెప్పమంటే వాళ్ళే తీసుకెళ్ళి అప్పచెప్పారు. ఇది ఒక సిస్టమ్. నా పేరు ప్రగడ వాసు, ఏయుటిడి సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు డే అండ్ నైట్ షెల్టర్, ఒక షెల్టర్ మేనేజర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. మేము జీవీఎంసీతో ఈ మురుకువాడల అభివృద్ధి విషయంలోని, ఈ డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్స్ విషయంలోని మేము కలిసి పనిచేస్తున్నాము. అయితే గత 10 సంవత్సరాల కిందట ఇక్కడ మేము 3 షెల్టర్లు జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేశాము. ఈ 3 షెల్టర్ల ద్వారా ఇప్పటివరకు 5567 మందికి మేము పునరావాసం కల్పిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రోడ్డు మీద ఒక మనిషి రకరకాల కారణాల వల్ల రోడ్డు పాలైపోతున్నారు.
ఫ్యామిలీ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, మద్దతుతో లేకపోవడం వల్ల కావచ్చు, రకరకాల సమస్యల వల్ల ఒంటరి మహిళలు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, అలాగే చాలామంది రన్అవే చిల్డ్రన్ కావచ్చు, రకరకాల వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే మేము ప్రతి ఒక్క సమస్యని రాజంపేట పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికుడి కుటుంబం బలవన్ మరణానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ, జనసేన ఇన్ఛార్జి వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు తమ్మిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికుని కుటుంబానికి చెందిన 3 ఎకరాల భూమిపై వైసీపీ పెద్దలు కన్నుపడి రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మధుసూదన్ రావు, కోయలాడ వెంకటేష్, అంగటి రాము పాల్గొన్నారు. వాడు పాస్బుక్ లేని పొందేస్తే మీరు వెళ్ళి అడిగారంట కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో, ఏమంటే భూమి మాదైతే మీరు వాడికి ఎవరితో ఎలా ఇచ్చారు పాస్బుక్లో టైం నీళ్ళు అంటే నువ్వు ఎవరితో చెప్పుకోని చెప్పంటే వాళ్ళు ఆవేశం చెంది ఎవరు చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కలిసి అందరూ కలిసిన తర్వాత కుటుంబం మొత్తం భార్య, కూతురు, అతను కలిపి సూసైడ్ చేసుకోవడం జరిగింది విషయం అది. సో దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారు కాబట్టి అతను న్యాయం చేయవలసిన బాధ్యత కూడా జగన్కే ఉంది. ఇవాళ ఇటువంటి చేనేత కార్మికులు లెక్కింది వీళ్ళు చేనేత చేసుకుని బతికేవాళ్ళు. ఆ కూతురు ఏదో చదివించుకున్నాం కదా భూమి అమ్ముకోవడానికి వెళ్తే భూమి వేరే పేరు మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు రెవెన్యూ వాళ్ళని కలెక్టర్ని కలిస్తే మేము ఏం చేయలేమని చెప్పారట. ఇంత దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి మరి అన్యాయాలను అరికట్టాలని చెప్పి మనందరం కూడా ముక్తకంఠంతో మరి ప్రార్థిద్దాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మైనార్టీలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి గెలిపించండి. ఇఫ్తార్ విందులో విశాఖ ఎంపీ, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, కేకే రాజ్. విశాఖ దక్షిణంలో 27న ప్రచార శంఖం పూరిద్దాం. ఈసారి ప్రత్యర్థుల పునాదులు కదులుతాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ. విశాఖలో ఘనంగా హోలీ సంబరాలు. ఆర్కే బీచ్ లో సందడి చేసిన చిన్నారులు, యువకులు. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.